దీనికి సంబంధించిన విషయంలో ఎందుకు ఈ కేసుల విషయంలో ఇంత వేగవంతం చేసినా కూడా నిజాలు త్వరగా బయటపెట్టడం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అసలు ఎక్కడ ఏం జరుగుతుంది పొరపాటు? ఎందుకు జత్వాని విషయంలో ఒక సమయంలో రాజకీయంగా బాగా హైప్ తీసుకొచ్చిన విషయాన్ని మళ్ళీ ఎందుకు మొదలు పెట్టారు? మళ్ళీ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ముందుగా సలీం గారికి మరియు ప్రేక్షకులకు అట్లాగే తోటి ప్యానలిస్టులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది 2024-25లో చాలా సంచలనంగా మారిన కేసు మనం ఏదైనా చూసామంటే అది ఈ కాదంబరి జత్వాని గారి కేసు. అయితే ఈ కాదంబరి జత్వాని గారి కేసు ఏదైతే ఉందో ఈ కేసుని మనం టూ పార్ట్స్గా విభజించి చూడాలండి. అయితే ఇప్పుడు ఏదైతే సిబిఐ మనకి వాళ్ళ ఏవైతే స్టడీస్ వచ్చినాయో వాళ్ళు ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో అయితే దాన్ని వక్రీకరించి కొంత మీడియా చూపించడం వల్ల ఇటు రాజకీయ వర్గాలు కానీ లేకపోతే ఇటు ప్రజలు కానీ అట్లాగే కొంత మీడియా కానీ కన్ఫ్యూజన్కి లోనవుతున్న విషయం వాస్తవం. ఇది మనం ఈ కేసుని చూస్తే ఈ కేసుని మనం టూ పార్ట్స్గా మనం విభజించి చూడాలండి. ఒక పార్ట్ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కాదంబరి జత్వాని మీద వేసిన కేసు. ఈ కేసు ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్ అనే గ్రౌండ్స్ మీద ఆయన వేశారు. కాదంబరి జత్వాని గారు అయితే ఇది విద్యాసాగర్ వర్సెస్ కాదంబరి జత్వాని అండి. అయితే ఇంకో కేసు ఏంటంటే కాదంబరి వర్సెస్ ఏపీ పోలీస్. అయితే కాదంబరి గారిని ఏదైతే ఇన్వెస్టిగేషన్కి తీసుకొచ్చిన విధానం కానీ ఆవిడ్ని బంధించి కేసు ఇంకా దాఖలు చేయనప్పటికీ ఆవిడ్ని బంధించి కేసు దాఖలు చేయనప్పటికీ కూడా ఆవిడ్ని బాంబే నుంచి తీసుకొచ్చి అప్పటికే కేసు లేని అప్పుడే బాంబేకి బుకింగ్స్ అన్ని ఫ్లైట్ బుకింగ్స్ అన్ని చేసుకుని వెళ్ళి ఆవిడ మీద ఏ కేసు లేకుండా ఆవిడని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించిన తీరు ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కాదంబరి జత్వాని గారు ఏపీ పోలీస్ మీద వేసిన కేసు. అయితే ఇప్పుడు సిబిఐ మనకి ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కుక్కల విద్యాసాగర్ వర్సెస్ కాదంబరి జత్వాని గారి మీద ఈ ఛార్జ్ షీట్ దాఖలైందండి. అయితే ఏదైతే ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్ అనే గ్రౌండ్స్ మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కాదంబరి జత్వాని మీద కేసు ఫైల్ చేశారో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన సిబిఐ వాళ్ళు ఈ రోజున ఇవన్నీ కరెక్టే, అంటే ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాట్ ఎవర్ దేర్ ప్రొసీజర్స్ ఆర్ అవన్నీ చేసిన మీదట దరిమిలా ఇవన్నీ కరెక్టే, కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని కాదంబరి జత్వాని గారు బ్లాక్మెయిల్ చేసిన విషయం కరెక్ట్, ఎక్స్టార్షన్ చేసిన విషయం కరెక్ట్ అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళు విశ్వసించి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారండి. అయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మళ్ళీ మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారు. ముందుగా మీకు మెగా వీక్షకులకు